సూర్యుడు బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నాడయ్యా, నువ్వు కిటికీ వేసుకుంటే సూర్యుడు ఏం చేస్తాడు? నువ్వు కిటికీలన్నీ మూసేసి లోపల కూర్చొని సూర్యకాంతి రావట్లా అంటే సూర్యుడు ఏం చేస్తాడు? కిటికీ తీయాలి కదా. అంటే భగవత్ తేజస్సు ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది. అది మనకి అందకుండా అడ్డుకుంటున్నది ఏమిటంటే మనస్సు. ఈ ఆలోచనలు, ఈ స్వార్థాలు, ఈ అసూయలు, ఈ ద్వేషాలు, వీటిని కనీసం పోగొట్టుకోకపోయినా తగ్గించుకోవాలి. ఈవేళ దీన్ని తగ్గించుకోవాలని కాగితం మీద రాసుకుని తగ్గించుకోవాలి. అది ఆధ్యాత్మికమైన అభ్యాసం ఉంటే మనస్సును ఎంతసేపు నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక నామానికి అంకితం చేయాలి. ఆలోచన వస్తుందంటే ఊరికే రాల్చేయడం, అందులోకి వెళ్ళిపోవడం. ఆలోచనతో ఎప్పుడు పోటీ పడకూడదు, ఘర్షణ పడకూడదు, యుద్ధం చేయకూడదు. దాన్ని పట్టించుకోకుండా ఉంటే అది అలాగే పోతుంది. ఆలోచనలు ఏమిటి అంటే అతిథులు లాంటివి. పట్టించుకుంటే ఉంటాయి, పట్టించుకోకపోతే మర్నాడు వెళ్ళిపోతాయి. ఇంటికి వచ్చిన గెస్టులు ఎంతో మన మనస్సులో వచ్చే ఆలోచనలు కూడా అంతే. గెస్టులు మనం బాగా పట్టించుకుని రావే, చాలా కాలానికి వచ్చావు, ఏమిటో ఇంతకాలం, 4 రోజులు ఉండు అంటే 40 రోజులు ఉంటుంది ఆవిడ. అన్ని మర్యాదలు బాగా చెయ్యాలి, పర్వాలేదు, 1 రోజో 2 రోజులో 3 రోజులో చేస్తాం, అంతకుమించి కష్టం కదా. మరి ఎక్కువగా చేసామనుకోండి ఉండిపోతారు. ఇంకా మన ఇంటికంటే ఇదే బాగుందని ఉండిపోతారు. ఎందుకంటే ఏం వంట ఉండక్కర్లేదు, ఇళ్ళకి సాయం చేయక్కర్లేదు, కూర్చొని తినడమే. పైగా భర్తతో సహా నువ్వు అక్కత్వే వచ్చావు, ఆయన ఏం కర్మ, 4 పిల్లలను కూడా తీసుకొస్తావు. మరి చేసేవాడేడు ఇక్కడ. మనసులో వచ్చే ఆలోచనలు కూడా ఇలాగే ఉంటాయి. మర్యాద ఎక్కువ చేసిన కొద్దీ చుట్టాలు ఎక్కువ కాలం ఉండిపోతారు. మా ఆలోచనలు కూడా అంతే. నువ్వు ఊరికే వాటిని పట్టించుకుంటూ ఉంటే అవి కాపురం పెట్టేస్తాయి, వదిలేస్తే పోతాయి. ఆలోచనల గురించి ఆలోచించకూడదు. ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి, ఇదో ఆలోచన మళ్ళీ పనికి రాకుండా దాన్ని అక్కడ వదిలేయడమే, వెంటనే పక్క వెళ్ళిపోవడమే. నమశివాయ, జై సాయిరామ్, వెనక్కి వెళ్ళిపోవడమే ఏదో ఒక నామంతో. మన ఆలోచన మనకు ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిపోవడమే. మొత్తం ఆలోచనలు అన్నీ కలిపి పాత బట్టల మూట కట్టినట్టుగా భగవన్నామం అనే బట్టలో మూట కట్టి పారేయాలంతే, ఒకటే బట్ట మూట. ఆ మూట కట్టడమే నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, జై సాయిరామ్, ఏదైనా పర్వాలేదు అనంటే నిరంతరం దాన్ని స్మరించడం ద్వారా వెళ్ళిపోతుంది. అలాగంతే. అప్పుడు మనస్సుకు అలవాటు అయిపోతుంది, వీడు నా మాట వినడం లేదు కాబట్టి నేనే వీడి మాట వినాలి. మైండ్ అనేది ఎప్పుడు ఎటువంటిది, మైండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ బట్ వెరీ బ్యాడ్ మాస్టర్. దానికి పెత్తనం ఇచ్చామంటే మన మొత్తం శంకరగిరి మాన్యాలు పట్టిస్తుంది. దాన్ని నౌకరి కింద పెట్టి కింద అడగదొక్కి పెట్టేసి నువ్వు చెప్పినట్టు వింటావా వినవా అని చచ్చినట్టు వింటుంది. మోయో కొట్టకు వింటాను. దాన్ని కొట్టడానికి, అణచడానికి ఏకైక సాధనం భగవన్నామం అని మనస్సుకు చెప్పి దాన్ని బలవంతంగానే అణచాలి, ఏం పర్వాలేదు. బలవంతంగా అణచడం అంటే ప్రయత్నం చేసి అణచక్కల, మనం పక్కకి వెళ్ళిపోవడమే. ఓ పిచ్చి కుక్క వచ్చిందండి ఎదురుగా, ఏమిటి ఇది, ఏ కుక్క, ఏ జాతిది, ఇది ఖర్చునా, ఏమో ఇంత చూస్తామండి, పక్కకి వెళ్ళిపోతాం కదా. మనసులో వచ్చే ఆలోచనలు కూడా దారిలో ఎదురయ్యే కుక్కలు, వదిలేయాలంతే. ఆలోచనలు కూడా ఈ వీధిలో వచ్చే కుక్కలు లాంటివి వస్తూనే ఉంటాయి, వాటిని వదిలేయడం పక్కకి వెళ్ళిపోవడమే. అదే సాధన. దాన్ని పట్టించుకోవాల్సిన పనేం లేదు ఇక్కడ. అప్పుడు అలాగే మనస్సుకు అలవాటు చేస్తే అభ్యాసం అయిపోతుంది.